14 ఎర్లీ అవర్స్ 3:22 వాంబే కాలనీలో ఒక ఆయన గాయపడి ఉన్నాడని సమాచారం వచ్చింది. అప్పటికే మా సిఐ గాజువాక పాతసారథి నైట్ రౌండ్స్లో ఉన్నాడు. ఆ సమాచారం తెలిసి తక్షణమే ఆ వాంబే కాలనీకి వెళ్ళి గాయపడిన ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా కేజీహెచ్కి చేర్చగలిగాడు. అలా చేర్చకపోతే ఆయన ప్రాణాలు పోయి ఉండేవి. ఒక ప్రాణం కాపాడే పరిస్థితి వచ్చింది. అలాగే దీంట్లో ఎవరు కొట్టారో ఈ వ్యక్తి ఎవరు పూర్తి వివరాలు మనకి రాలేదు. అప్పటికే ఈయన నేపాలి అనే ఒక సమాచారం మాత్రం వచ్చింది. ఆయన అన్కాన్షియస్ వల్ల ఆయన పేరు చెప్పలేకపోయాడు. జీరో అనమాట. బ్లైండ్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే అందులో భాగంగా సీసీ ఫుటేజ్ మాకు దొరకడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్లో 3 వ్యక్తులు గోనూరు హేమంత్ కుమారు, గోనూరు వెంకటరమణ, అడారి వెంకటరమణ అనే 3 వ్యక్తులు ఆయన కర్రలతో కొట్టి గాయపరిచారు. దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసాం. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీళ్ళు 3 కొట్టినట్టు మాకు సమాచారం వచ్చింది. మేము సేకరించగలిగాం. వెంటనే వాళ్ళని అదుపులో తీసుకుని ఏం చెప్పారంటే ప్రతి దానికి సీసీ ఫుటేజ్కి ఒక టీం ఫామ్ చేయమన్నారు. ముద్దాయిని గాలించడానికి ఒక టీం ఫామ్ చేయమన్నారు. అలాగే ఇంజూర్డ్ పేరు అసలు ఏమీ తెలియదు అనమాట. పేరు ఊరు ఏమీ తెలియదు. వాటికి టీం అలా కొన్ని టీమ్స్ 5 టీంలు ఫామ్ చేసాం. 5 టీంలు ఫామ్ చేసాం. 5-6 అవర్స్లోనే ఆ ముద్దాయి ఎవరనేది మనకి సీసీ ఫుటేజ్ ఆధారంగా మనం వచ్చింది. దీంతో ఎందుకంటే ఈయన ఎవరితో కూడా వచ్చి బై మిస్టేక్ వాంబే కాలనీ వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దొంగ అనుకుని కొట్టడం జరిగింది అనమాట. ఆయనకి తీవ్ర గాయాలు జరిగాయి. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స తీసుకుంటున్నాడు. మన డాక్టర్లందరితో మాట్లాడడం, నేను సిపి గారు అందరూ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నాడు. కానీ ఆయన 307లో ఈ ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు మేము పంపిస్తున్నాం. సీసీ ఫుటేజ్లో మనకి దొరికింది. అది ఇల్లు అంతా అడ్రస్ అంతా మనం లొకేట్ అయింది. అక్కడే బాంబే కాలనీ ఉన్నోళ్ళే అక్కడ సీసీ కెమెరా దొరికింది. ఆ సీసీ కెమెరాలోనే వీళ్ళు కొట్టినట్టు, కర్రలతో కొట్టినట్టు, ఇంజరీ చేయడం, గాయపరిచినట్టు పూర్తిగా మన సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రమే ఈ కేసు కొద్ది గంటల్లో ఛేదించడం జరిగింది. ఈ విషయంలో సిపి గారు మన సిఐ గాజువాక పాతసారథికి వాళ్ళ టీం ఉన్నారు. మనం కొన్ని ఎప్పుడు టీమ్స్ ఫామ్ చేశాం కదా. నజీర్ ఎస్ఐ గారు గాజువాక, రామకృష్ణ ఎస్ఐ గారు ఎయిర్పోర్టు, అలాగే ఎల్ శ్రీనివాసరావు దువ్వాడ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కొన్ని టీమ్స్గా ఫామ్ చేసి వెంటనే అన్నీ సేకరించి పట్టుకోవడం జరిగింది. సిపి గారు మేడం డీసీపీ 2 మేడం గారు వాళ్ళకి అభినందించారు. అలాగే రివార్డు కూడా వాళ్ళకి ప్రకటించారు. థ్యాంక్ యూ.